భగవద్గీత 5వ అధ్యాయం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. కర్మయోగులు ఫలాసక్తిని విడనాడి ఆత్మశుద్ధి కొరకై దేహేంద్రియ మనోబుద్ధుల ద్వారా కర్మలనాచరించుచున్నారు. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. కర్మయోగి కర్మఫలములను త్యజించిన వాడై భగవత్ ప్రాప్తి రూపమగు శాంతిని పొందుచున్నాడు. యోగము లేనివాడు కామప్రేరితుడై ఫలమునందు ఆసక్తిని కలిగి బద్ధుడగుచున్నాడు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. కర్మయోగి సమస్త కర్మలను మనస్సుచే సన్యసించి తాను చేయక చేయించక నవద్వారపురమగు శరీరమునందు సుఖముగా నుండును. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. పరమాత్మ కర్తృత్వమును గాని కర్మలను గాని కర్మఫల సంబంధమును గాని కలుగజేయడు. సృష్టియందు ప్రకృతి స్వభావము అలా ప్రవర్తించుచున్నది. నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. జనుల యొక్క పాపపుణ్యములను పరమాత్మ గ్రహింపడు. జ్ఞానము అజ్ఞానము చేత కప్పబడి ఉన్నది. అందుచేత జనులు మోహమునొందుచున్నారు. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః ఏషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవరి అజ్ఞానము ఆత్మజ్ఞానము చేత నశించినదో అట్టి వారి జ్ఞానము శ్రేష్టమై సూర్యుని వలె ప్రకాశించును. తద్బుద్ధయ స్తదాత్మానః స్తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. బ్రహ్మమునందే బుద్ధి కలిగి దానియందే మనస్సు కలిగి దానియందే నిష్ఠ కలిగి దానినే పరమగతిగా భావించు జ్ఞానులు జ్ఞానముచే పాపములను పోగొట్టుకొనిన వారై పునర్జన్మ లేని మోక్షమును పొందుచున్నారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయములు గల బ్రాహ్మణుని యందును గోవునందును కుక్కయందును చండాలుని యందును పండితులు సమదర్శనము చేయుదురు. ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః. ఎవరి మనస్సు సమత్వభావమున స్థిరముగా నుండునో వారు ఈ జన్మమునందే జీవన్ముక్తులు. బ్రహ్మము దోషరహితమైనది, సమమైనది కావున వారు బ్రహ్మనిష్ఠులే యగుదురు. న ప్రవృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మనిస్థితః. స్థిరబుద్ధి కలిగి మోహరహితుడైన బ్రహ్మవేత్త బ్రహ్మమునందున్నవాడై ప్రియము కలిగినప్పుడు సంతసింపడు.
అప్రియము కలిగినప్పుడు దుఃఖింపడు.